ఒక్క నిమిషం తల్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనంతో చదువుదాం. చదువమ్మా. మరియు వారు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి అని అనుకునేను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. 4వ వచనం నుంచి చదివితే ఒకసారి, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకొందము రండి అని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను అని రాయబడింది. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అర్థమగినట్టు బోధిస్తూ ఉండగా వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి వర్ధిల్ల చేయును గాక. బిడ్డలారా, అందరికి తెలిసిన వాక్యమే. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, జలప్రళయం అయిపోయిన తర్వాత, జలప్రళయం గతించిపోయిన తర్వాత నోవాహు గారి 3 కుమారులు షేము, హాము, యాపెతు, ఆ 3 కుమారుల నుంచి మరలా సంతానం ప్రారంభించబడింది. షేములో నుంచి కొందరు సంతానం, మరి కొందరు విస్తరించారు. హాములో నుంచి కొందరు విస్తరించారు. ఇంకెవరెవరు? యాపెతు, అతనిలో నుంచి 3 కొడుకుల్లో నుంచి భూమి మీద మరల ప్రపంచం విస్తరించింది. ఇంతకీ భారతదేశంలో మనం ఎవరి సంతానం తెలుసా మీకు? అది పెద్ద విశేషమేం కాదులే. ఎక్కువ వీడియోలు చూస్తే అర్థమైపోద్ది ఎవరికైనా. మీరు చూడలేదు, మేము చూసామంతే. నాకేం తెలుసు? ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, మనం ఎవరి సంతానం తెలుసా? మరి నోవాహు గారి 2వ కొడుకు హాము. షేము, హాము, యాపెతు. హాముకి 4 కుమారులు, 3 కుమారులు ఉన్నారు. కూషు, మిస్రాయిము అని ఒక ఆయన ఉన్నాడనమాట. కూషు, మిస్రాయిము. వస్తా చూస్తామమ్మా, చూద్దాం. చూడు ఒకసారి, తీండన్న మీకు అర్థం అవుతాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం ఎవరి సంతానం తెలుసా? నాకు చాలా ఆసక్తి ఉండేది, ఎవరి రోజు వచ్చాము మనం? ఈ భారతదేశంలో ఉండేవాళ్ళు మరి నోవా కొడుకుల్లో నుంచి ఏ కొడుకులో వచ్చారు అని నాకు ఆశ ఉండేది. దేవుడు దానికి సమాధానం ఇచ్చాడు. మరి ఆ ముందే ఉంటుంది చూడండి, నోవాహు సంతతి అని ఉంటుంది చూడండి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో వచనమది? 10వ అధ్యాయం 10వ అధ్యాయం 6వ వచనం. హాము కుమారులు షేము, హాము, యాపెతు కదా. ఈ హాము కుమారులు ఎవరు? కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. మొత్తం ఎంతమంది కొడుకులు? 4. కూషు, మిస్రాయిము, పూతు, కనాను, ఈ 4. ఆ తర్వాత ఆ 4లో మిస్రాయిము అనే వ్యక్తి ఉన్నాడు కదా, రెండో అతను. ఆ మిస్రాయిము 13వ వచనం చూడండి. 13వ వచనం. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తుహీయులను, పత్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీయుల నుండి వచ్చిన వారు ఉంది కదా. ఈ మిస్రాయిముకు పుట్టిన పిల్లల్లో ఒక పిల్లవాడికి మనం పుట్టామంట. హాము కనిన మిస్రాయిము వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రవిడులు అని చెప్పారు. అంటే మనం ఇప్పుడు నోవాహు గారు 2వ కొడుకు సంతానం మనం అందరమే. మన తాతలు వెనక్కి వెళ్ళిపోయామనుకో, ఒక 20 మంది తాత వెనక్కి వెళ్ళామనుకో, అప్పుడు హాము గారు వస్తారు. మన తాత హాము గారి నుంచే నోవాహు గారు వస్తారు. నోవాహు గారి నుంచి ఇంక ముందుకు పోతే ఆదాం గారు వస్తారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ 3 నుంచి వచ్చిన వాళ్ళు. ఈ 3కి ఎవరో ఒకరు పుట్టుండాలా. దేవుని బిడ్డలారా, మొత్తం మీద మనం ఎవరమో మనకు అర్థమైపోయింది. అవును, కానీ హాముని దేవుడు శపించాడా, దీవించాడా? చూడండి, అది కూడా చెప్తా మీకు. వాళ్ళ నాన్న మందు దాగి, ఇది ద్రాక్షరసం దాగి
9వ అధ్యాయం 20 వచనం చూడండి. 9వ అధ్యాయం 20వ వచనం. నోవాహు వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేశాను. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము, అదిగో చూడండి, హాము మన భాష బాయే, మన పితరుడే, మన వంశమే, ఆయన వంశం మనం. కనాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడే ఉన్నట్టు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకి నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను వారు చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిందని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును. అబ్బా, కనాన్ అంటే హాము కొడుకు అనమాట, హాము కొడుకు. తర్వాత మరియు అతడు షేము దేవుడిని యెహోవా స్తుతింపబడును గాక, కనాన్ అతనికి దాసుడగు. మన పితరుడు చేసిన పనికి మన పితరుడిని దేవుడు షేముకి దాసుని చేసేశాడు. దేవుడు యాపెతుని విశాలపరచును, అతడు షేము కూడా నివసించును, అతనికి కనాను దాసుడగును. ఎవరికి? కనాను షేతుకి దాసుడు, యాపెతికి, షేముకి దాసుడు, యాపెతికి దాసుడు. ఇంకెవరు నువ్వు బతికేదా? అందుకని ఈరోజు కనానుకు పుట్టిన, మరి హాముకు పుట్టిన కనాను కానీ, మిస్రాయిము కానీ, పూతు కానీ, ఇంకా ఎన్నెందరో వల్ల వీళ్ళందరూ ఇప్పుడు షేతు దగ్గరికి వెళ్ళి, షేము దగ్గరికి వెళ్ళి, యాపేదు దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటా, కువైట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కువైట్లోకి వెళ్ళి వాళ్ళల్లో పని చేసుకుంటా, 20,000 తెచ్చుకుంటా, వాళ్ళ డ్రైవర్లో పని చేస్తా. ఇప్పుడు కూడా కనాను దాసుడే. ఏడు నుంచి ఆడకు వెళ్ళి వాళ్ళ కంపెనీలో పని చేస్తా, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటా, అమెరికాకి వెళ్ళి వాళ్ళ కంపెనీలో పనిచేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని, హాము సంతానం ఒక్కరు కూడా బతికి ఒకరికి మొదలుపెట్టేదిలే. నోవాహు గారు అప్పుడే శపించబడేశాడు. ఈ కనాను శపించబడును గాక. హాము ఇది షేముకు దాసుడు, యాపెతుకు దాసుడు అని చెప్పేశాడు. అటువంటి దాసత్వం లేదు. కానీ బిడ్డరా, మనంగా నిలబడి ఒకరిని పోషించే స్థాయి మనకు తక్కువ. షేము వంశం వచ్చిన వాళ్ళు, యాపెతు వంశం వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ దీవెనకరంగా ఉన్నారు. ఈ యాపెతు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడున్నారు తెలుసు? ప్రస్తుతానికి యాపెతు నుంచి వచ్చిన వాళ్ళంతా మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. ముస్లిమ్స్ అంతా వీళ్ళే, యాపెతు వంశం వచ్చిన వాళ్ళే. షేము నుంచి వచ్చిన వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, ఈ తెల్లవాళ్ళంతా ఈ షేము. అందరూ వాళ్ళకి దోసులు చేస్తున్నాం మనం ఇప్పుడు. కాబట్టి ఏం చేద్దాం? మహానుభావుడు తండ్రి మీద వస్త్రాలు లేకపోతే పోయి వస్త్రం వేయాల్సింది పోయి ఎగతాలు చేశాడా? ఏమంటా ఎగతాలు చేశాడు, మనకి ఈ పని తెచ్చిపెట్టాడు. ఏం చేద్దాం? మన పితరుడు ఆడ పోయిన తర్వాత అడద్దాం ఎవరినే? హాము గారిని, ఏమయ్యా భాషాబాయ్, నువ్వు చేసిన పనికి మేమంతా దాసులం అయిపోయాం కదా నాయన. ఇప్పుడు చెప్పండి, మిస్రాయిము సంతతి మనం అందరమే. చెప్పండి ఎవరక్క? ఏం పేరు? మిస్రాయిము. ప్రపంచంలో 3 రంగులోళ్ళు ఉన్నారు. 3 రంగులోళ్ళు: తెల్ల రంగు, పసుపు రంగు, నల్ల కలరు, బ్లాక్. తెలుపు, పసుపు, బ్లాక్. పసుపు కూడా ఉన్నారా? ఉన్నారన్న వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఎట్లా చూడాలంటే, తెల్లగా ఉండేవాళ్ళు ఎవరంటే మన ఉత్తర రష్యా మంచు గడ్డలకు దగ్గరగా ఉండేవాళ్ళని తెల్లగా ఉంటారు బాగా. మన నలుపోళ్ళకి తెలుపోళ్ళకి మధ్యలో ఉండే వాళ్ళందరినీ ఈ మిడిల్ ఈస్టు ఇప్పుడు కువైట్ వీళ్ళందరూ కదా, కువైట్ గల్ఫ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ పసుపు అంటే మరీ పసుపు అని కాదు, తెలుపుకి నలుపుకి మధ్య కలర్ అనమాట, మధ్య కలర్లో ఉంటారు. దాని ఏదో పేరు, కలర్ పేరు కూడా ఉంది, ఆ రంగు కూడా ఉంది, రంగు పేరు కూడా ఉంది అనమాట. వీళ్ళంతా మిడిల్ ఈస్టు, ఆ తర్వాత యూకే, ఇంగ్లాండు, పోలాండు ఇట్లాంటి దేశాల్లో ఉంటారన్నమాట. వీళ్ళంతా కూడా అందరూ దీవించబడిపోయారు. షేము సంతతి, యాపెతు సంతతి, వాళ్ళ దేశాలన్నీ ఇప్పుడు దీవించబడ్డాయి. ఒక్క హాము సంతతే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఇది అభివృద్ధి లేదు, పెట్టేది లేదు. హాము సంతతిలో ఉండే దేశాలు, పాకిస్తాన్ చూడండి ఎంత అభివృద్ధి చెందిందే. పాకిస్తాన్ ఇప్పుడు అభివృద్ధి చెంది మీరు కానీ చూస్తే ప్రపంచంలో కల్లా బెకార్ దేశం ఏది? పాకిస్తానే. పాకిస్తాన్లో ఉండేవాళ్ళు కూడా మన సంతతే, హాము సంతతే. సౌత్ ఆఫ్రికా మన దేశం, మనదే. నల్లటోళ్ళు కదా, మనంతా నల్లటోళ్ళమే. నలుపు వాళ్ళంతా ఉండేది సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికాలో కొన్ని దేశాల పాపం కూడు కూడా లేదు. ఈ హాము చేసిన పనికి కూడు కూడా లేక, గొడ్డ కూడా లేక చచ్చిపోతున్నారు. మరి దేవుడి దయ వల్ల నెల్లూరులో పుట్టిన మనకు అంత కూడు దొరుకుతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనాను శపించబడ్డాడు అని చెప్పింది వాక్యం. అతని సంతానంగా పుట్టిన మనం అందరం శపించబడ్డాం. కానీ యేసయ్య రక్తం కాచిన తర్వాత ఈ శాపం అంతా తొలగిపోయింది యేసు నామములో.
శాపం అంతా తొలగిపోయింది. మనం దేవుని కోసం నిలబడితే మనం ఒకరికి పెట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. కాకపోతే తమాషగా చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థమైందా? మనం ఎవరమంటే హాముకు పుట్టిన మిశ్రాయిము సంతతి వారమే. దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రవిడులందరూ, మళ్ళా ఉత్తర భారతదేశంలో ఉండే ఆర్యులు వాళ్ళు కాదు, ద్రవిడులు అంటే కేరళ, కర్ణాటక, చెప్పన్నా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, అంతేనా? ఈ 4-5 కేరళ, ఈ రాష్ట్రాలన్నీ కలిపి దక్షిణ భారతదేశం అంటారు, సౌత్ ఇండియా అంటారు అనమాట. వీళ్ళందరూ కూడా మిశ్రాయిము సంతానం అని పెద్దలు మొత్తం మీద బైబిల్ పండితులు చెప్పారు. మొత్తం మీద మనం పుట్టింది హాము వంశంలో కాబట్టి కొంచెం అప్పుడు పనిచేస్తుంటుంది. దేవుని సహాయంతో పుట్టుకోబోదాం ముందుకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వాక్యం దగ్గర రండి. ఇగో ఇట్లా చెప్పే టైం అయిపోతూ ఉంటుంది మనకి. ఇట్లా చెప్పే జలప్రళయం అయిపోయిన తర్వాత 3 కొడుకుల నుంచి పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి కొంచెంమించుగా ఆనాటికి ఒక 3 లక్షల మంది జనాభా అయ్యారు అనుకుందాం. ఓకే, ఈ 3 లక్షల మంది జనాభా తూర్పుకు ప్రయాణం చేస్తా షీనారు మైదానం వచ్చారంట. షీనారు మైదానం అంటే షీనారు దేశంలో ఒక పెద్ద మైదానం, విశాలమైన మైదానం కనపడింది. నివాసం ఉండటానికి వాళ్ళు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. యూఫ్రటీస్ నది, టైగ్రిస్ నది మధ్యలో ఉంది ఆ పీఠభూమి. యూఫ్రటీస్ నది అంటే ఇరాక్ దేశం, ఇరాన్ ఆ ప్రాంతాలు అన్నమాట. అదంతా కూడా అక్కడ మంచి నదులు చుట్టూ, ఆ 2 నదుల మధ్యలో మంచి విశాలమైన భూమి, మైదానం బాగుంది. సరిగ్గా చెప్పాలంటే ఇరాన్ ప్రాంత సరిహద్దులు అనమాట. బాగుండేసరికి ఈ 3 లక్షల మంది ప్రపంచ జనాభా, అప్పటికి ప్రపంచ జనాభా 3 లక్షల మంది అనుకుందాం. తక్కువ మంది, ఎక్కువ మంది లేరు. వీళ్ళందరూ ఒకే చోట ఉన్నారు. ఇప్పుడులాగా వేరే వేరే దేశాలు లేరు. హలో తొందరగా వదిలేస్తా. హలో అక్క, అప్పుడు జనాభా తక్కువ మంది, ప్రపంచమంతా లేరు. అప్పుడు ఒకే దగ్గర ఉన్నారు మొత్తం కలిపి. ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడేమో ప్రపంచమంతా నిండిపోయింది కదా జనాభా, డేవిడ్. అప్పుడు అట్లా లేరు, ఒకే దగ్గర ఉన్నారు. 3 లక్షల మంది అనుకుందాం. ఓకే, వీళ్ళందరూ ఆ షీనారు మైదానంకి వచ్చి వాళ్ళు మాట్లాడుకున్నారు. బాగానండి. అప్పటికే వాళ్ళకి ఒక రాజు ఏర్పడిపోయి ఉన్నాడు. అప్పటికే వాళ్ళని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. చూసారా, రాజులు అవ్వాలి, నేను పరిపాలించాలి, నేను పెద్దోడిని అవ్వాలని అప్పటి నుంచే పుట్టేసింది తెగులు బుద్ధి మనుషులకి. వీళ్ళందరికీ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఈ హాముకు పుట్టినోడే. ఈ హాముకు పుట్టినోడే. హాము కూషుకు పుట్టాడా? ఈ కూషుకు కొడుకు పుట్టాడు. వాడి పేరు నిమ్రోదు. చెప్పండి, ఏం పేరు? నిమ్రోదు. నిమ్రోద్ అనే పేరుకి అర్థం తెలిసి వచ్చిందనా? నిమ్రోద్ అనే పేరుకి నా బైబిల్లో కింద రాసి ఉన్నారులే, పెద్ద నేనేం తెలుసుకోవాలా, దైవద్రోహి అని అర్థం అంట. నిమ్రోద్ అనే పేరుకి ఏం అర్థం? దైవద్రోహి. ఎందుకు దైవద్రోహి అనే పేరు అర్థం వచ్చే పేరు అతనికి పెట్టబడిందంటే, అప్పటికే 3 లక్షల మంది ప్రపంచ జనాభా. ఈ ప్రపంచ జనాభాకి ఆయన రాజు. అప్పటికే ఆయనకి కొన్ని పట్టణాలు కూడా కట్టుకో ఉన్నాడు. ఏంది అక్కడ చూస్తున్నారు? నిజంగా మీరు అబద్ధం అనుకుంటున్నారా? అదే అధ్యాయం తీయండి. 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు శబా, హవీలా అబ్బాయి పేరంటది. శబా, హవీలా, సప్తా, రాయమా, సప్తక అనువారు. రాయమా కుమారులు షేబా, దదాన్ అనువారు. అయిపోయిందా? ఇప్పుడు కూషు, ఇదిగో చూడండి. కూషు నిమ్రోదును కనెను. నిమ్రోదు అంటే తిరుగుబాటు, మరి 4 కదా, తిరుగుబాటు చేయుదుము అని అర్థం అంట, లేకపోతే దైవద్రోహి అని అర్థం. దైవద్రోహి పేరు అర్థం వచ్చి మరి నిమ్రోదు అని పెట్టారు పేరు. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉంటూ ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమగల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమగల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదని. ఆ రోజులు ఆ పేరు బాగా ప్రసిద్ధి చెందిందంట, నిమ్రోదు. ఇప్పుడు చూడండి 10వ వచనం. షీనారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అదిగో అతని రాజ్యం అంటే రాజు కదా. ఆ రాజు అతని రాజ్య సరిహద్దులు చెప్తున్నాడు. ఇక్కడ ఒక 4-5 పట్టణాల పేర్లు రాశారు. అక్కడి నుంచి అతని రాజ్యం మొదలంట. ఆ దేశంలో నుండి ఎక్కడ దాకా అతని రాజ్యం అంటే అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలహును, నినివేకును కాలహుకు మధ్యన రెసెనును కట్టించెను. అంటే ఈ బాబేలు దగ్గర నుంచి నినివే దాకా మధ్యలో ఉన్న అనేక పట్టణాలు, అనేక ప్రాంతాలు కట్టించి అప్పట్లోనే ఆ జనాభాకి, ప్రపంచ జనాభాకి ఈయన ఒక్కడే రాజు. చూసారా? భూమి మీద ఫస్ట్ రాజు ఎవరు? భూమి మీద ఫస్ట్ రాజు నిమ్రోదు. టకటక చెప్తానక్క, మొట్టమొదటిగా భూమి మీదకి విగ్రహారాధన తీసుకొచ్చింది కూడా ఈ నిమ్రోదే.
నిమ్రోదు మనసులో ఏం పుట్టిందంటే, కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఈ నిమ్రోదులోకి లూసిఫర్ ఆత్మ వచ్చిందంట. లూసిఫర్ ఎక్కడున్నాడు? పాతాళంలో బంధించాడు దేవుడు. ఎప్పుడు? కోట్ల సంవత్సరాలకు ముందు పరలోకంలో యుద్ధం జరిగి, పరలోకంలో దేవుని సింహాసనం ఆశించినందుకు నాలుగు కుంఫు షాట్లు కొట్టి నరకంలో ఒక మూల బంధించుంటే, ఆ నరకంలో ఉన్న సాతాను యొక్క ఆత్మ, లూసిఫర్ ఆత్మ పాతాళంలోంచి బయటకు వచ్చి నిమ్రోదులోకి వచ్చింది. దానికి దేవుడు అనుమతించాడని కొంతమంది చెప్తారు. మరి అది నిజమా అబద్ధమా రేపు చచ్చిపోతే మాకు అర్థం అవుతుంది, ఇప్పుడు వదిలే. మొత్తం మీద సాతాను ఆత్మ నిమ్రోదులోకి వచ్చేసరికి నిమ్రోదు ఏమని ప్రకటించుకున్నాడు తెలుసా? నేను మీకు రాజును మాత్రమే కాదు, నేనే ఈ సర్వలోకానికి దేవుణ్ణి అని చెప్పాడంట. ఇప్పటికీ రోమా సామ్రాజ్యంలో, ఇప్పటికి కాదు, యేసుక్రీస్తు వారి కాలంలో రోమా సామ్రాజ్యం జరిగిన సంగతి ఏంటంటే, రోమా చక్రవర్తి ఐగుప్తు, అతని పేరు ఔగుస్తు కైసరు. ఔగుప్త అతని పేరు ఔగుస్తు, కైసర్ ఔగుస్తు అని ఉంటుంది అనమాట. అగస్టియస్ సీజర్ అంటారు ఇంగ్లీష్లో. అగస్టియస్ సీజర్ అతను రోమా సింహాసన చక్రవర్తి. ఆ రోజుల్లో యేసు ప్రభు వారి కాలంలో ఆ కైసర్ అనే చక్రవర్తిని దేవుడిగా పూజించమని బలవంతం చేశారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పౌలు కాలంలో, పేతురు కాలంలో, అదిగో తర్వాత ఎఫెసు, స్మరణ, ఫిలదెల్ఫియా సంఘాలు ఉన్నాయి కదా, ఈ టైంలో ఆ రోమా చక్రవర్తిని దేవుడిగా ఆరాధించమని చెప్పేసరికి క్రైస్తవులుగా ఉన్న మన దేవుని బిడ్డలందుకు ఒప్పుకోపోయేసరికి చంపారు. నీరో చక్రవర్తి ఎట్లా చంపాడో మీకు తెలుసు కదా. అలాగే ఈ ఈ నిమ్రోదులోకి సైతాన్ ఆత్మ వచ్చి నేనే సర్వలోకానికి దేవుడినని తను దేవుడిగా ప్రకటించుకున్నారు. ఈ నిమ్రోదు భార్య పేరు సెమిరామిస్. ఎన్ని చరిత్రలో ఉన్నాయిలే. ఈ నిమ్రోదు భార్య పేరు సెమిరామిస్. ఒకసారి కొంతమంది ఏమంటారంటే, ఈ సెమిరామిస్ అనేది ఆమె చిన్నమ్మ, పిన్ని వరుస వద్దని చెప్తారు. పిన్ని వరుస అని చేసుకున్నాడు. కొడుకు వరుస, పిన్ని వరుస వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు తమ్మూజు. ఏం స్వామి మాకు వాక్యం చెప్తావా లేదా సోషల్ చెప్తున్నాను మాకు? టక గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పాయింట్లు కూడా ఇంకా తీసుకోపోవాలి. నేను చరిత్ర చెప్తే మీకు కొంచెం ఐడియా వస్తుందని. నోవాహు జలప్రలయం తర్వాత జనాభా విస్తరించిన జనాభాకి మొట్టమొదటి రాజు నిమ్రోదు కొన్ని పట్టణాలు కట్టించి పరిపాలన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకానికి నేనే దేవుణ్ణి అని లూసిఫర్ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి తన బొమ్మను చేసి తనను మొక్కమని అనేక మందికి ఆ రోజుల్లో ఉండే వాళ్ళకి బొమ్మలు కూడా చేయించాడు. మీకు ఒక విషయం తెలుసా? పురుష దేవుడు నిమ్రోదు, స్త్రీ దేవుడు ఏం పేరు? సెమిరామిస్. ఆ తర్వాత తమ్మూజు కొడుకు పుట్టాడు కదా. ఈ కొడుకుని తండ్రి లేదా భార్యాభర్త ఏం చెప్పారు తెలుసా? మా అబ్బాయిని క్రూరముఖం చంపేసింది తమ్మూజు శక్తి చేత మరలా బతికొచ్చాడు అని ఒక కథ అల్లి తన కొడుకుని ఆ రోజుల్లో చిన్న కొడుకు దేవుణ్ణి చేశారు, బుడ్డదేవుణ్ణి. ఏ దేవుణ్ణి? బుడ్డదేవుణ్ణి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా బుడ్డదేవుళ్ళు ఉన్నారా లేరా? బబులోను దేశంలో షీనారు మైదానంలో కట్టబడిన బాబేలు గోపురం దగ్గర నిర్మించబడిన విగ్రహాలు ఇవన్నీ. ఆ రోజుల్లోని ప్రపంచానికి వాళ్ళు బోధించారు. ఆ విధంగా సాతాను లూసిఫర్ ఆత్మచేత విగ్రహారాధన పరిచయం చేసి నిజదేవుణ్ణి గుర్తుపట్టకుండా విగ్రహాలలో ప్రజలను ముంచివేయాలని ఈ మతాలు, విగ్రహాలు అప్పుడు స్టార్ట్ అయినాయి. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడ స్త్రీ విగ్రహం కనపడినా సెమిరామిస్ నుంచి వచ్చేవన్నీ. ఎక్కడ పురుష విగ్రహం కనపడినా ఎవరు? నిమ్రోదు. బేబీ చిన్నబాబు. అందరం ఎందుకు? మన యేసు ప్రభు వారిని కూడా ఒక తమ్మూజుని చేసేసారు. కొంతమంది ఆర్సీఎం ఉన్నారు కదా, బాలయేసు. ఇంకా యేసు ప్రభు పెద్దగా నీరు, ఇంకా బాలయేసు చిన్నపిల్లడే, ఇంక పెద్ద కానీరు. 2072 కూడా రాని బాలయేసే అంటారు. ఇంకా ఆయన పెద్దోడు అయ్యి సిలువ వేయబడి మొత్తం వెళ్ళిపోతే అవన్నీ వాళ్ళకి వల్లే బాలయేసు. ఇది ఒక తమ్మూజు. పిల్లల దేవతలు ఎక్కడ కనబడుతున్నారంటే వాళ్ళందరూ ఇక్కడి నుంచే పుట్టారు. ఇక్కడే
విగ్రహాలు పుట్టుకకి నిలయం, విగ్రహాలు ప్రారంభించబడిన ప్రారంభ స్థలం. వీళ్ళరా అటువంటి భయంకరమైన దుర్మార్గుడు నిమ్రోదు, సాతాను వాడుకున్న ఆయుధం. ఈ నిమ్రోద్ దగ్గర నుంచే విగ్రహారాధన ప్రపంచమంతా పాగిపోయింది. గ్రీకు దేశంలో ఉన్న దేవతలు కానీ, ఈజిప్ట్ దేశంలో ఉన్న దేవతలు కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అయ్యారు అక్కడికి. ఈరోజు ప్రపంచ దేశాలు ఎక్కడ విగ్రహం కనపడినా, ఎక్కడ దేవత విగ్రహం కనపడినా అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అయింది అందరికీ. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిమ్రోదు దేవుడుగా బైబిల్లో లేదు, సెమిరామిస్ అనే పేరు బైబిల్లో లేదు, కానీ వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు పేరు మాత్రం బైబిల్లో ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో తమ్మూజు అనే దేవత దగ్గర వాళ్ళు ఏడస్తున్నారని రాయబడింది. సెమిరామిస్ అని లేదు, కానీ బైబిల్లో ఆకాశరాణి అని రాశారు. బైబిల్లో ఆకాశరాణికి ధూపాలు వేస్తున్నారంట. మిద్దెల మీదకి వెళ్ళి ఆకాశరాణికి ధూపాలు వేస్తున్నారు. ఈ ఆకాశరాణి దేవతే సెమిరామిస్. ఒకవేళ మీ కళ్ళకి, మీ చెవులకి ఆడదేవతలందరూ అక్కడి నుంచి, మగ దేవతలందరూ ఆడించి, పిల్ల దేవతలందరూ ఆడించే వాళ్లే మొత్తం ఈ ప్రపంచానికి. బిడ్డలారా, ఆ విధంగా ఏం చేశాడంటే ఒక రాజ్యాన్ని కట్టి, కొన్ని పట్టణాలు కట్టి, మనుషులందరిని అక్కడ స్థిరపరిచేసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆ రాజు? ఇదిగో ప్రజలారా, మనం ఇక్కడి నుంచి ఇంక చెదిరిపోకూడదు, భూమి మీద ఇక్కడే మనం ఉండాలి, ఇక్కడ ఒక పెద్ద పట్టణం కట్టుకుందాం మనం అందరం కలిసి. అంతే మాత్రమే కాదు, ఆకాశం అంటే ఒక శిఖరం, ఒక గోపురం శిఖరాన్ని కట్టుకొని, ఒక పెద్ద గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం, ఇక్కడే స్థిరపడిపోదాం, దూరాలు వద్దు, ఇక్కడే స్థిరపడిపోదాం అని వాళ్ళు మాట్లాడుకొని గోపురం కట్టడం స్టార్ట్ చేశారు. గోపురం పని జరుగుతూ ఉంది. ఇట్లారా నేను యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తాను, ఇంగ్లీష్ అతను మీరు ఆ ఛానల్ చూడండి. ఈ బాబేలు గోపురం ఇప్పటికీ కనబడింది. తవ్వకాల్లో తవ్వితే ఈ బాబేలు గోపురం మెట్లు కనపడ్డాయి. ఆర్కియాలజిస్ట్, ఈ భూమిని తవ్వి పరీక్షలు చేసే శాస్త్రవేత్తలు తవ్వారు అక్కడ. ఈ బాబేలు గోపురం మెట్లు ఇప్పటికీ కనబడ్డాయి, పెద్ద పెద్ద రాళ్ళుతోటి. ఆ రాళ్ళు అప్పట్లో ఏ సైజు రాళ్ళు వాడారో ఇప్పటికీ ఆ కట్టడాలు భూమి లోపల మరుగున పడి ఉంటే తవ్వి తీశారు. ఆ గోళ్ళన్నీ అలాగే కనబడుతున్నాయి. కాబట్టి బైబిల్ రాయబడింది ఏది అబద్ధం కాదు. ఇక్కడ రాయబడిన ప్రతిదానికి సాక్ష్యాలు నేటికి భూమి మీద ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఏం జరిగింది? వాళ్ళంతా చెదిరిపోకుండా ఒకే దగ్గర ఉండాలని ఊరు కట్టుకుంటున్నారు, గోపురం కట్టుకుంటున్నారు. అంతకుముందు ఏం జరిగిందంటే ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు ఏం జరిగిందంటే దేవాది దేవుడు ఆదాముని దీవించేటప్పుడు ఒక మాట చెప్తాడు. ఆదామో, మానవులారా, మీరు భూమి మీద ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, విస్తరించండి అని దేవుడు ఆశీర్వదిస్తాడు. 1వ అధ్యాయంలో చూడు తల్లి, ఒకసారి చూడు. ఆదికాండం 1వ అధ్యాయం ఉంది, ఎన్నో వచనం అది? దేవుని చిత్తం ఏంది? ఒక్క దగ్గర ఉండకూడదు, మీరు భూమి అంతా నిండాలా అని చెప్పాడు. మీరు భూమి అంతా నిండాలని దేవుడు చెప్తే ఇతని పేరేం పేరు? నిమ్రోద్ ఏమంటాడు? మనం భూమి అంతా చెదిరిపోకుండా ఒకే దగ్గర ఉందామంటాడు. అలా ఉండకూడదురా స్వామి. దేవుడు ఏం చెప్పాడు? దేశమంతా మీరు విస్తరించాలి, మీరు ఇక్కడ ఉండకూడదు. ఎన్నో వచ్చినమ్మా? 28 తల్లే చదువుదమ్మా. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లాగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. చూసారా, భూమిని నిండించాలా. భూమి ఎంత దూరం ఉందో భూమిని నిండించాలి, మీరు విస్తరించాలి, ఒక దగ్గర ఉండకూడదు, అభివృద్ధి పొందాలా, లోపరుచుకోండి. సముద్రపు చేపల్ని, ఆకాశ పక్షుల్ని, భూమి మీద ప్రాకేపతి జీవిని ఏలండని దేవుడు మనకు ఆనాటి ప్రజలకి వాగ్దానం ఇచ్చి మీరు భూమిని నిండించమని దేవుడు చెప్తే ఈ నిమ్రోద్ అంటాడు, మనం చెదిరిపోకుండా ఒకే దగ్గర ఉందాం అన్నాడు. దీన్ని ఏమంటారంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేయటం అంటారు. దేవుని చిత్తానికి ప్రేమరాజు ఆపేద్దాం ప్రేమరాజు, ఖచ్చితంగా ఆపేద్దాం ప్రేమరాజు, ఖచ్చితంగా ఆపేద్దాం. ఎంతసేపు అయినా స్టార్ట్ చేసి చెప్తా ఉండు, అరగంటగా వస్తుంది, ఆపేద్దాం. ఇంక నిజమేది చెప్పేది. ఎంతవరకు ఆపాం? ఎక్కడ చెప్పాం? దేవుడేమో భూమిని అంతా నిండించమని విస్తరించమని దేవుడు చెప్పాడు. నిమ్రోద్ అంటాడు, పొరపాటును ఇక్కడి నుంచి మనం బయటికి పోకూడదు, అందరూ వేడే ఉందాం అంటాడు. ఇది దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళిక, దేవుని వాగ్దానానికి వ్యతిరేకం. అందుకని ఈ నరుల కుమారులు కడుతున్నటువంటి గొప్ప పట్టణం, ఈ నరుల కుమారులు కడుతున్నట్టు గొప్ప గోపురం చూద్దామని పరలోకి దిగొచ్చారట భూమి మీదకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పరలోకమందున్న దేవుడు టూర్కి వచ్చాడు. ఎక్కడికి? భూమి మీదకి.
ఎందుకు వచ్చాడు? నరుల కుమారులు కట్టుతున్న గొప్ప పట్టణం. అక్క వాళ్ళు కట్టింది కేవలం తమ్ముడా అన్న, నిమ్రోదు రాజ్య పాలనలో ఉన్న మనుషులు కట్టింది కేవలం గోపురమే కాదు, ఒక గొప్ప పట్టణం కట్టారంట. పెద్ద సిటీ కట్టారు. పట్టణాన్ని కడుతున్నారు, ఆ పట్టణం మధ్యలో గోపురం కడుతున్నారు. పేరు సంపాదించుకుందామని, ఎక్కడే ఉందో ఉండిపోదామని అందరమే. ఆకాశం అంటే గోపురం కడదామని వారు స్టార్ట్ చేశారు. దేవుడు వారు కట్టుతున్న గోపురాన్ని చూద్దామని, ఎట్లా కడుతున్నారు చూద్దామని వచ్చారంట. వచ్చేలేకి భలే సంతోషం కట్టుకుంటున్నారు. బా మామూలు కాదు, ఆనందంగా పాటలు పాడుకుంటా జలకాలాటలలు అంటే రకరకాల కొన్ని రకాలు తీస్తా పాడుతూ ఉన్నారు. ఏ బావా సూపర్ బావా, ఎంత అయిపోయింది బావా, అంత అయిపోయింది బావా. అవును, కానీ ఆ రోజుకి ఈ బాబేలు గోపురం దగ్గర సమయానికి భూమి అంతా ఒకే భాష ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి అంతా ఒకే భాష, ఒకే పలుకు. 3 లక్షల మంది ఉన్నారు, 5 లక్షల మంది తెలియదు, కానీ ఆ జనాభా అందరికి ఒకే భాష ఉంది భూమి మీద. ఫస్ట్ ఆ భూమి మీద దేవుడు మొట్టమొదటి స్థాపించిన భాష పేరు ఏం పేరంటే, బిడ్డలారా ఏంది చెప్పు, మీరు చెప్పండి. ఆ మొట్టమొదటి భాష ఏంది? మనకి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పేజీలో ఉంటుంది. మొట్టమొదటి పేజీలోనే ఉంటుంది ఆ భాష ఏందో. ఏముంది? ఇది ఆదిమ, అదిగా తల్లి, అది కదమ్మా మామూలుగా పరిశుద్ధ గ్రంథం రాస్తుంటే స్టార్టింగ్ ఫస్ట్ పేజీ. ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరం చేయబడింది. ఆదిమ హెబ్రీ. ఈ మొట్టమొదట ఈరోజు యూదులు మాట్లాడుతున్న హెబ్రీ భాష ఇది అడ్వాన్స్ హీబ్రూ భాష వీళ్ళు మాట్లాడేది. అంతకుముందు వాళ్ళు మాట్లాడింది ఆదిమ హెబ్రీ భాష. ఆ మొట్టమొదట మనుషులందరూ మాట్లాడింది ఆదిమ హెబ్రీ భాష. బిడ్డలారా, ఆ ఒక్క భాషే ఉండేది, ఆ ఒక్క పలుకే ఉండేది ఆ రోజున. వీళ్ళు ఆనందంగా పాటలు పాడుకుంటా కేరింతలు కొడతా కడుతుండేసరికి దేవుడు అనుకున్నాడు, వరే మిమ్మల్ని అందరూ నేను భూమి మీద చెదరగొట్టి మొత్తం నిండించాలని నేను అనుకుంటే, మీరు భూమి మీద విస్తరించి గొప్ప భూమి అంతా నిండిపోవాలరా మీరు అని నేను అనుకుంటే, మీరు ఒకే దగ్గర ఉంటారనుకుంటున్నారా? ఎట్లా చేద్దాం వీళ్ళ సంగతిని ఆలోచించి దేవుడు ఆ పట్టణం దగ్గరికి, ఆ గోపురం దగ్గర దిగి వచ్చి, వీళ్ళు ఎవరు కనపడలేదులే, మరి యెహోవా దేవుడు ఏమండి దేవదూతలు మొత్తం అక్కడ దిగి వచ్చి బైబిల్ చెప్పింది వాళ్ళ భాషని తారుమారు చేశాడని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చేశాడు తల? ఏం చేశాడు? అక్కడ వాళ్ళు దిగి వచ్చి 6వ వచనం కదా, 7వ వచనం, మనం దిగిపోయి వారిలో ఒకని భాష ఒకని మాట ఒకని తెలియకుండా, మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకని తెలియకుండా అక్కడ వారి భాషని తారుమారు చేయడం రండి అని అనుకోనేను. అలాగూ యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ఆ పట్టణాన్ని కట్టడం మానేసి వాళ్ళు ఆ పట్టణానికి బాబేలు అని పేరు పెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆ పేరు పెట్టారంటే అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బాబేలు అనే పేరుకి అర్థం ఏంటంటే తారుమారు అని అర్థం. బాబేలు అనే పేరుకి అర్థం తారుమారు. వాళ్ళందరూ హ్యాపీగా పాటలు పాడుతూ కట్టుకుంటా ఉంటే దేవుడు అక్కడ దిగి వచ్చి రే బావా అని వాళ్ళందరూ హీబ్రూలో మాట్లాడుకుంటున్నారు. టక్కన ఏమైపోయింది ఏమో, వాళ్ళ మధ్యలో మాట్లాడదా ఒకడు ఏమంటే ఏనాక్కడిక్కడే ఏనా బ్యాడ్పులై సమోసే చీకటి వాడే అంటున్నాను. ఇంకా వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళు హెబ్రీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అతను ఎనక్కడింగ్లే నేను సోతింగా ఎవరి బెల్ట్ మన తమిళ మాట్లాడుతున్నాడు. ఏందిరా ఏం మాట్లాడుతున్నాను? వీడి మాట వాడికి అర్థం కావట్లా, వాడికి ఈడి అర్థం కావట్లా. వాళ్ళది ఈడి ఎనక్కడింగడే అనే వాడు ఈడి పక్కన చేరి స్వచ్ఛమైన తెలుగులో అన్నగారు మీరు ఏమంటున్నారు నాకేం అర్థం కావట్లా అంటాడు తెలుగులో. ఈయన ఆ పక్క తమిళ మాట్లాడుతున్నాడు, ఈడు తెలుగు మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో నన్ను నమస్కరింగళం ఇంది టాంగుళై అని కన్నడ భాష స్టార్ట్ అయింది ఒకటి. ఈ పక్క మరాఠీ, ఆ పక్క ఒరిస్సా ఒడియా, ఈ రకరకాల భాషలు పుట్టిపోయినాయి. పుట్టించింది ఎవరు? భాషలు పుట్టించింది ఎవరు? ప్రపంచ దేశాలలో ఉన్న భాషలన్నింటినీ బాబేలు గోపురం దగ్గర దేవుడు క్రియేట్ చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన సృష్టికర్త, ఆయన ఏదైనా చేస్తాడు, ఆయన ఏమైనా చేయగలడు. ఆ 3 లక్షల మందిలో ఎన్ని భాషలు పుట్టినాయి అంటే ఎవడు ఏ మాట మాట్లాడుతున్నాడు ఎవడికి అర్థం కావట్లా. లాస్ట్కి 3 లక్షల మందిలు ఎత్తుక్కుంటే ఎక్కడో ఒక మూల తెలుగు మాట్లాడేవాడు ఉన్నాడంటారు. ఒరే
ஏய் என்ன கிடைங்கடே பாஷ பாய் என் பாஷ பாய் இந்த నంగులో నీ భాషంగ్లే అక్కడే అంత కాడుగులే అన్నారు. ఇంకా నీ భాష మాట్లాడేవాడు అక్కడ చివరున్నాడురా, ఆడ చివరున్నారా బాయ్, తుమ్నే ప్యార్ కరియే ముజ్ కర్తే తుమ్ హోరా నాకు కేలా హై అని నీలాంటి వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారా, అక్కడికి వెళ్ళు. వీళ్ళందరూ ఇక్కడ కట్టడం మానేశారు. ఒక అర్థమైతే కదా వాళ్ళ భాష ఎవరికి. దేవుడు వేసాడంటే ఈ మూల ఉండే వాళ్ళకి భాష ఆ మూలలో పెట్టాడు, ఈ మూల ఉండే వాళ్ళకి ఆ మూల పెట్టాడు. ఇక్కడ మొత్తం మీద పని జరగకుండా ఏమైపోయిందంటే ముందు ఎవరి భాష ఎవరితో ఎత్తుకోవడం స్టార్ట్ చేసి ఒక సంవత్సరానికి లేదా ఒక 2-3 నెలలకి వాళ్ళ భాష వాళ్ళు ఎక్కడున్నారో మొత్తాన్ని పట్టుకుంటే ఒక్కొక్క భాషకి 1000 మంది 500 మంది లెక్కన దేవుడు డివైడ్ చేసేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ 500 మంది ఒక దగ్గర గుమిగూడలేక సంవత్సరం అయింది. వీళ్ళందరూ ఒక దగ్గర చేస్తే ఆ విధంగా ప్రపంచ దేశాలలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలు అక్కడ పుట్టాయి. సంస్కృతం పుట్టింది, హిందీ పుట్టింది, దేవనాగరి లిపి పుట్టింది, అరబిక్ లాంగ్వేజ్ పుట్టింది, హీబ్రూ ఆల్రెడీ ఉంది కదా. ఆ తర్వాత ఇంకేంది, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, స్పానిష్, ఇంగ్లీష్, రకరకాల భాషలన్నీ పుట్టాయి. ఎవడి భాష ఎవడో కనుక్కొని లేక చాలా టైం పట్టిపోయింది. లాస్ట్ కూడా అర్థమైంది ఈ సిటీ మనం గట్లేము ఈ గట్లేమని. మొత్తానికి ఇప్పుడు ఒక్కొక్క భాష మాట్లాడేవాళ్ళు ఒక్కొక్క దిక్కుకి ప్రయాణమై దూరం వెళ్ళిపోయారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడిన మాట, భాషల్ని వేరు చేసి ఆ భాషలు కలిగిన బిడ్డలను అక్కడి నుంచి దేవుడు చెదరగొట్టాడు మొత్తం మీద నుంచి. విస్తరించండి అంటే మీరు రే బావా నాకు తెలీదా, ఒరే మిమ్మల్ని నిర్మించిన నా చేత నిర్మించబడిన మీకే ఇంత తెలివి ఉంటే మిమ్మల్ని నిర్మించిన నాకెంత తెలివి ఉండాలరా అని దేవుడు ప్రపంచ భాషలన్నిటిని అక్కడ ఏర్పాటు చేశాడు. ఇక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వారు అక్కడ రాయబడిన మాట, ఒకని మాట ఒకనికి ఏమైందంటే ఒకని మాట ఒకనికి ఎన్నో వచ్చినది, వారిలో ఒకని మాట ఒకనికి ఎన్నో వచ్చిందా 7వ వచనమా, ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేద్దాం రండి అనుకున్నాడు. అలా వచ్చాడు దేవుడు, తారుమారు చేశాడు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి భూమి అందంతటా వారిని చెదరగొట్టాడంట. బిడ్డరా ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి, ఇక్కడ మీరు ఒక మాట చెప్పాలి. నేను ఆ మాట ఏంటంటే అక్కడ ఏంటంటే మాట, మొట్టమొదటి దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు లేదా సముద్రము భూమిని దేవుడు వేరు చేసినప్పుడు ఇప్పుడు మనకు చూస్తున్నట్టుగా అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఇవన్నీ మీరు వరల్డ్ మ్యాప్ చూసారనుకోండి, ప్రపంచ మ్యాప్ చూసారనుకోండి, ఇప్పుడు మొత్తం సముద్రం ఉంటుంది, అక్కడక్కడ గట్లగా ఉంటుంది భూమి. ఆస్ట్రేలియా చూసారా, ఆస్ట్రేలియా నీళ్ళల్లో ఉంటుంది, చుట్టూ నీళ్ళే, సముద్రం మధ్యలో ఒక గడ్డలేసి ఉంటుంది అనమాట ఆస్ట్రేలియా దేశం. న్యూజిలాండ్ కూడా ఒక ద్వీపం, సముద్రం మధ్యలో గడ్డలేసి ఉంటుంది. ఆ తర్వాత ఇంకేముంది ఆయన, అమెరికా కూడా సముద్రం మధ్య చుట్టూ నీళ్ళే, సముద్రం మధ్యలో ఉంది అమెరికా. కానీ దేవుడు మొట్టమొదట భూమిని నిర్మించి ఈ నేలని మరి సపరేట్ చేసినప్పుడు భూమి అని పేరు పెట్టినప్పుడు ఆది కాండంలో ఇలా సముద్రంలో గడ్డలుగా లేవు. మీకు ఆ మ్యాప్ కూడా ఉంది, మనకి గూగుల్లో కానీ మీరు ఎతికితే ఆ మ్యాప్ కూడా ఉంది. మొత్తం ఒకే నేల అన్నమాట, ఎక్కడ నీళ్లు లేవు. ఈ నీళ్ళ మధ్యలో మొత్తం ఉంటుంది అనమాట. చుట్టూ ఈ భూమి అంతా చుట్టూ నీళ్ళు ఉంటాయి కానీ మధ్యలో గడ్డలుగా ఉండదు. అయితే దేవుడు కొంతకాలం తర్వాత ఏం చేశాడంటే ఇలా ఒకే నేలగా ఉండిందంటే వీళ్ళు ఆ మాట అనరు, వీళ్ళు ముందుగానే నిమ్రోదు స్వభావం వీళ్ళది ఇట్ట కాదని చెప్పి ఆ ఒక్కగా ఉన్న భూమిని దేవుడు విభాగించాడంట. ఎవరి దినాల్లో భూమిని విభాగించాడు దేవుడు అంటే అక్కడే ఉంది చూడండి, 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆది కాండం 10:25లో భూమిని దేవుడు విభాగం చేశాడు. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి, వారిలో ఒకని పేరు పెలెగు. పెలెగు అంటే అర్థం ఏంటంటే భేదము అని అర్థం, భేదం. పెలెగు పుట్టాడు. ఏలయనగా అతని దినములలో అనగా పెలుగు పుట్టిన దినాల్లో భూమి దేశములుగా విభాగింపబడెను. పెలెగు దినములలో భూమి దేశాలుగా విభాగించబడింది. అంటే దేవుడు మరలా ఒక్క గడ్డగా ఉన్న ఈ భూమిని 5-6 భాగాలు చేశాడు, మొక్కలు చేశాడు. అమ్మ మరి మొత్తం మీద ఏందో రష్యా వచ్చి మన ఇండియా ఢీకొనిందంట. ఈ 2 ఢీకొనటం వల్ల, ఈ 2 గడ్డలు తగలటం వల్ల అక్కడ ఏదో ఏర్పడి హిమాలయ పర్వతం ఏర్పడ్డాయి అనేది చెప్తున్నారు మొత్తం మీద. ఇక ఎన్ని మనం రేపు చచ్చిపోతే మనకు అన్ని తెలిస్తే పరలోకం పోతే ఏం చేసి దేవుడు అన్ని సినిమాలా చూపిస్తాడు మనకి. మొత్తం మీద ఇప్పుడులాగా మొక్కలుగా మరి భూమి లేదు, మొత్తం ఒకే నేలగా ఉండేది. దేవుడు వీటిని విభాగించాడు, విడగొట్టాడు మొత్తం. అమెరికా ఏమో నేలలోకి వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియా నేలలోకి వెళ్ళిపోయింది, న్యూజిలాండ్ నేలలోకి వెళ్ళిపోయింది. మన భారతదేశం, రష్యా, చైనా మొత్తం ఈ యూరోప్ అన్ని కలిసి ఒక గడ్డగా ఉంటాయి. కాబట్టి ఇదంతా
పెలుగు రోజుల్లో విభాగించాడు దేవుడు. అంతకుముందంతా ఒకటే గడ్డగా ఉండింది. అందుకని ఎప్పుడైతే దేవుడు విభాగించాడో గడ్డల గడ్డలుగా, ఇప్పుడు వాడన్నిటికీ దేవుడు మనుషులను తీసుకెళ్ళడం ప్రారంభించాడు. అక్కడి నుంచి చెదిరిపోయారు, భూమి అంతటికి విస్తరించారు. ఇప్పుడు దేవుడు దయ వల్ల ఈ 2025 సంవత్సరం నాటికి, అనగా ఆదాము దగ్గర నుంచి ఈరోజు మన వరకు 6025 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని వేలు? 6025 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రస్తుతం మానవుని చరిత్ర. ఈ 6000 సంవత్సరాలకు గాను భూమి మీద 850 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు 850 కోట్ల మంది జనాభా. దేవుడి ఇంత దూరం తీసుకొని వచ్చాడు. ఏ దేశంలో ఖాళీ లేకుండా అన్ని దేశాల్లో ప్రజలు విస్తరించారు, అన్ని భాషలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచమంతా కనబడుతున్న ఈ భాషలు, ఈ మనుషులు, ఈ దేశాలన్నీ అదిగో సర్వోన్నతుని దేవుడు సృష్టించిన సృష్టి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారు, ఇప్పుడు ఎంత బాగా చెప్పావు, అసలు ఏం చెప్పాలని మాకు స్టార్ట్ చేసావు నువ్వు? ఏం చెప్పాలో చెప్పేదానికి మీకు 40 నిమిషాలు అయింది. నేనేం చెప్పదలుచుకున్నానంటే అంశం పేరు భక్తిహీనుల మార్గాలని తారుమారు చేసే దేవుడు. ఎవరి మార్గాల్ని? భక్తిహీనుల మార్గాల్ని తారుమారు చేసేస్తాడు ఆయన. దేవుడు చెప్పింది విస్తరించమని, భూమిని నిండించమని, అభివృద్ధి కమ్మని, ఫలించమని చెప్పాడు. నిమ్రోద్ ఏమంటున్నాడంటే ఒకే దగ్గర ఉందాం, ఇక ఎక్కడ దూరం బాగూడదు, ఇక్కడే ఉందాం అన్నాడు. దేవుని మార్గాలకి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడితే మన ఆలోచనలు, మన పనులు, మన కార్యక్రమాలు తారుమారైపోతాయి, చెదరగొట్టేస్తాడు దేవుడు అని ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నా. మొత్తం మీద ఇదంతా వినిన తర్వాత మనకేమర్థమైందంటే భక్తిహీనుల మార్గాల్ని మన దేవుడు చెదరగొట్టేస్తాడు, భక్తిహీనుల మార్గాల్ని దేవుడు తారుమారు చేసేస్తాడు. ఇంకా మీకు అర్థమయ్యేదానికి, ఈ భూలోకంలో మానవ జాతిని దేవుడు ప్రారంభించిన తర్వాత, ఆవిర్భవించిన తర్వాత 2020 సంవత్సరాలు లేదా 6000 సంవత్సరాలు అయింది ఇప్పటికే. ఈ 25వ శతాబ్దంలో లేదా 21వ శతాబ్దంలో బ్రతుకుతున్నాం మనం. 2025లో బ్రతుకుతున్నాం. దేవుడు మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో దేవుడు మనందరికీ రాజ్యాంగం ఇచ్చాడు. మన రాజ్యాంగం ఇది చూపించండి. మన రాజ్యాంగం, క్రైస్తవుల రాజ్యాంగం ఇది. ఇది మన రాజ్యాంగం. అర్థమైంది ఆపేస్తున్నా. అట్టే ఆపేస్తున్నా. మన రాజ్యాంగం ఇది. రాజ్యాంగం అంటే రాజ్యంలో ప్రజలు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, బ్రతికితే ఏం శిక్ష, మరి పాపం చేస్తే ఏ శిక్ష వేయాలో, మరి పాపం చేయకుండా మంచితనం చేస్తే ఎటువంటి దీవెనలు ఇవ్వాలో, ఇదిగో ఈ రాజ్యాంగంలో దేవుడు రాసి నేటి తర క్రైస్తవుడికి ఇచ్చాడు. నేనేమంటున్నానంటే దేవుడు మనకిచ్చిన ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, దేవుని చిత్తాన్ని ఉల్లంఘించి, దేవుడు మనకు ఏర్పరిచిన దాన్ని ఉల్లంఘించి, దేవుడు మనకిచ్చిన మార్గాలు తప్పి మన సొంత ఆలోచనలు తీసుకుంటే, అవసరమైతే దేవుడు రంగంలోకి దిగి నీ ఆలోచనలన్నీ చెదరగొట్టేస్తాడు. అంతే, తారుమారు చేసేస్తాడు మన ఆలోచనని. దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా లోకానుసారంగా బ్రతికి పాపంలో ఉండి, శాపంలో ఉండి, విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి, దేవుణ్ణి పట్టించుకోకుండా బైబిల్లో వ్రాయబడిన నీతికి విరుద్ధంగా నువ్వు బ్రతికినప్పుడు దేవుడు కలగజేసుకొని నువ్వు చేసే ప్రతి పనిలోకి వచ్చి మొత్తం చెదరగొడతాడు, తారుమారు చేస్తాడు, శాపగ్రస్తం అయిపోతారు, ఏది కలిసి రాదు. మొత్తం మీద ఎందుకు బతుకుతున్నారో ఈ బతుకుని తెలియకుండా గందరగోళం అయిపోయి దేవుని మార్గాలకి వ్యతిరేకంగా బతికే వాళ్ళందరి జీవితాల్లో వారి బ్రతుకులు తారుమారు అయిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది తప్పించుకోవాలంటే ఏం చేయాలి? బుద్ధిగా దేవుని రాజ్యాంగం చెప్పినట్లుగా, మన బైబిల్ గ్రంథం మనకు బోధించినట్లుగా దేవుని చిత్తము చేస్తూ బ్రతకాలి. అలా బ్రతికితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా సాగిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి. ఏం చెప్పాను నేను ఇప్పుడు దాకా? ఏం చెప్పాను? భక్తిహీనుల మార్గాల్ని దేవుడు ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. మంచికి మంచి ఎలా బ్రతకాలో చెప్పేశాడు ఆల్రెడీ బైబిల్లో. అలాగే బ్రతకాలి. నా ఇష్టం వచ్చినట్టు బ్రతకతాను అనుకున్నాడు నిమ్రోదు. ఆల్రెడీ ఇప్పుడు నరకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ విగ్రహారాధన ప్రారంభించిన నిమ్రోదు ఇప్పుడు ఆల్రెడీ నరకంలో ఉన్నాడు. ఇంకా వాడిని ఫాలో అయ్యే వాళ్ళందరూ ఆడకపోతారు. చెదరగొట్టేశాడు దేవుడు భూమి మీద. తారుమారు చేసిన వాళ్ళ ఆలోచనలన్నింటినీ. వాళ్ళ పట్టణం ఆగిపోయింది, వాళ్ళ గోపురాలు ఆగిపోయినాయి. ఈరోజు మట్టి కింద కప్పబడ్డాయి అవన్నీ కూడా. బిడ్డ, మీకు అర్థం చెప్పడానికి, మీకు అర్థమయ్యేటట్టు, ఒకవేళ దేవుని చిత్తము కాని అపవిత్ర మార్గాల్లో మనం అడుగులు వేస్తే ఆయనకి మన పట్ల ఒక చిత్తం ఉంది, బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో రాయబడిన నీతికి భిన్నంగా పాపిష్టి కార్యాల్లో నేను బ్రతుకుతున్నట్లయితే మనం తీసుకున్న ప్రతి నిర్ణయాలు తారుమారు చేస్తాడు దేవుడు. మనం స్టార్ట్ చేసే ప్రతి పని తారుమారు అయిపోద్ది. మనం చేసే ఉద్యోగం దగ్గర తారుమారు అయిపోద్ది. దేంట్లో నిలబడలేం, అన్నిట్లో ఫెయిల్ అయిపోతాం.
దేవుడే భక్తిహీనుల మార్గాల్ని చెదరగొట్టి తారుమారు చేస్తాడు బిడ్డారా. కాబట్టి దేవుని శాపానికి, దేవుని కోపానికి గురి కాకుండా దేవుడు మనకి ఏం చెప్పాడో వాటి ప్రకారం నడవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం, బైబిల్ మూసేయడమ్మా. నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పమని ఎవరికి చెప్పాడు దేవుడు? అనా యోనాకు చెప్పాడు. యోనా భక్తిహీనుడా భక్తిపరుడా? భక్తిహీనుడా భక్తిపరుడా? భక్తిపరుడే, దైవజనుడు కదా, ప్రవక్త. యోనా అంటే ప్రవక్త, పాస్టర్ గారు. పాస్టర్ గారు భక్తిహీనుడు ఎందుకు అవుతాడు అంటే, ఒకవేళ దైవజనుడు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులేసాడు అనుకో, దైవజనుడు జీవితం కూడా తారుమారైపోద్ది. ఎవరిని వదల దేవుడు. దేవుడు చెప్పమంటే ఎంత శత్రువులైనా పోయి దేవుని వాక్యం చెప్పేసి రావాలా, అది తెలుసుకోవాలి. యోనాకి వాక్యం చెప్పమని చెప్పింది దేవుడు. మర్యాదగా వెళ్ళాలంతే. నేను వెళ్ళను, నీ సంగతి నాకు తెలుసు, నువ్వేం వాళ్ళని నిన్నువే వాళ్ళని నువ్వు నాశనం చేసేది పాడు చేసేది లేదు, నేను కానీ ఇలా వాక్యం చెప్పావు కానీ మారారంటే నువ్వు మొత్తం రక్షించేస్తావు, నీ సంగతి నాకు తెలుసు, అసలు నేను పోనని తర్షీషుకి వెళ్ళి ఓడెక్కాడు. ఏం జరిగింది చెప్పండి? తర్షీషుకి వెళ్ళి ఓడెక్కి తర్షీషుకి బయలుదేరాడు. ఏం జరిగింది? సముద్రం మీద పోతా ఉంటే ఒక్కసారిగా మరి సముద్రం అల్ల కల్లోల పరిస్థితులు ఏర్పడిపోయింది. అప్పుడు దాకా మంచి ఎండ, అప్పటి వరకు భయంకరమైన ఎండ కాస్తుంది. సాయంత్రం కల్లా చల్లబడిపోయి భయంకరమైన మేఘాలు వచ్చేసినాయి. ఊని సౌండ్లు, ఓ గాలికి సముద్రం అల్ల కల్లోలం అయిపోతుంది. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. తారుమారు చేస్తాడు ఏషాలేస్తే ఎవరినైనా. యోనా పాస్టర్నే వదలలేదంటే డేవిడ్ నిన్ను నన్ను దేవుడు వదలడు. ఆ చర్చికి రాకపోతే ఏం కాదులేండి, ఇంట్లో ఉండొచ్చా? ఇంట్లో ఉంటే లేడు దేవుడా, అమ్మో అమ్మ నీలాంటి 100 మంది చెప్పాడు, చూశాడు దేవుడు. మర్యాదగా మందిరికి రమ్మని చెప్పాడు బైబిల్లో. నేను ఇంట్లోనే ఉంటా అంటే పొళ్ళు ఒక పక్కకి, మూత ఒక పక్కకి, కళ్ళు ఒక పక్క వంకర పోతాయి. ఇంకా మనం ఏం చేద్దాం దానికి? ఇంకేం చేయలేం. ఇక మోర్కిచ్చుకొని కూర్చున్నాం అనుకో, యోనాలాగా ఎదిగి కొడతాను. నేను మామూలు కూడా కాదు, వదలు అసలు. ఎదిగే ఏందని చూస్తున్నారు కొట్ల యోనాను కొట్టాడు, కొట్టలేదు దేవుడు. యోనాని ఎట్ట కొట్టాడంటే, యోనా గారు ఎంత మంచోడంటే, ఆ పడవలోకి వెళ్ళి ఓడలోకి వెళ్ళి ఓడ అమరమున కిందకి వెళ్ళిపోయి మా డాడీ భలే చెప్తాడు. మా డాడీ ఈ యోనా ఓడ వచ్చినప్పుడల్లా మా డాడీ గుర్తొస్తాడు నాకు. యోనా అంట నిద్రపోయింది ఏడో తెలుసా? మా డాడీ చెప్తున్నాడు, ఈ ఓడ ఇంజిన్ దగ్గర పోయి పనుకున్నాడంట. ఎవరు? యోనా ఓడ ఇంజిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిద్రపోతున్నా అంట. మా డాడీ వాక్యం చెప్పేవాడు, మేము నవ్వుకునేవాళ్ళం. అప్పట్లోని ఇంజిన్లు ఉన్నాయా ఏమోలే, మనకు తెలియదులే, ఉండొచ్చు. డాడీ ఓడ ఇంజిన్ దగ్గరికి వెళ్ళి ఆ సౌండ్ కూడా లెక్క చేయకుండా ఇంజిన్ దగ్గర పోకుండా కిందకు పోయి కింద ఆర్మర్లోకి పోయి ఆ తర్వాత ఏం జరిగింది? మొత్తానికి ఒక రౌండ్ వేసాడు దేవుడు. ఓడ బద్దలైపోయి గతి వచ్చింది. ఆ ఓడలో వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు, అన్నాలు మొత్తం ఇసిరి పారేశారు. అయినా అర్థం కాదు, మొత్తం పగిలిపోయి గతి వచ్చేసింది. ఇంకా గంటకు మునిగిపోతారో సామాన్ తెచ్చితే ఆ ఓడ నాయకుడు కిందకు చూస్తే శుభ్రంగా నిద్రపోతా, లే పైకి నిద్రపోతా లే అని తిడుతున్నాడు. ఎవరైనా ఒక సేవకుడు, ఇశ్రాయేల్ దేశం ఆయనంటే గడగడగడ వణిగిపోతారు జనాభా. అట్లాంటి వాళ్ళు ఒక అన్యజనుడు, విగ్రహారాధికుడు, నిద్రపోతా లేపగా. దేవుడు మాట వినకపోతే పాస్టర్లు కూడా రే అని పిలిపిస్తాడు దేవుడు. తారుమారు అయిపోద్ది, మన చరిత్రే తారుమారు అయిపోద్ది. దైవజనులు దేవుని చిత్తంలో లేకుండా సొంత ప్రయత్నం అడుగులు వేసారు అనుకో, దారిని పోయే వాళ్ళ చేత రే అనిపిస్తాడు. అంత అనిపించుకోవాలనుకుంటే మనం మారాలా. ఇక మందిరంకి వచ్చి దేవుని ఆరాధిస్తే బతుకు బాగుంటుంది. నేను ఇంట్లోనే ఉంటా, ఏమని చేసుకోపో అంటే ఆ తర్వాత ఏదైనా జరగద్ది. మొత్తం మీద జరిగింది. లేపుకొని వచ్చాడు పైకి. యోనా గారు పైకి వచ్చి అంట చూశాడు. చూస్తే అంటుంది. అర్థమైపోయింది. ఏమయ్యా దేవా, ఎడకు కూడా ఎత్తుకుంటా వచ్చినావా నన్ను? నువ్వు వదలవా? నువ్వు వదలవలే. నీ మాట వినకపోతే నువ్వు ఎంత దూరం ఎత్తుకుంటా వస్తావు నాయన, నువ్వు పోనివో. అలా పైకి చూస్తే ఆ ఓళ్ళలోని జనం పెట్టండా తెలుసా? నా సైజు చూడండి. ఇంక ఈ రకంగా ఇంకో గంటలు చచ్చిపెట్టున్నారు. అందరూ భయంతో బెక్క చచ్చిపోయారు. అంత లాస్ట్కి అసలు ఎవరి వాళ్ళు ఇది వచ్చింది అందరూ పేర్లు రాసి సీటీలు వేశారు. ఏసునామాలు ఎవరి పేరు వచ్చింది? యోనా దొరికిపోయిన దొంగ. ఎవరా యోనా మధ్యలోకి వచ్చి టెంగ్ నిలబడ్డాడు. ఏమాత్రం భయపట్ల మనిషి.
జంకు లేకున్నాడు. అయ్యా ఎవరా నువ్వు ఏంటంటున్నావు, నీ పేరు వచ్చింది, ఎవరు ఇది బా ఏం చెప్పాడు తెలుసా? భూమిని ఆకాశమును సృష్టించిన సజీవుడైన దేవుని ప్రవక్తను నేను హెబ్రీయుడిని, ఇజ్రాయేలీయుడిని, నా వల్లే ఈ తుఫాన్ వచ్చిందని చెప్పేస్తున్నాడు. ఊరికి ఈజీగా చెప్పేస్తున్నాడు, నా వల్లే ఈ తుఫాన్ వచ్చింది. ఒరే ఎట్ట చెప్తున్నారు అసలు, ఏం మాట్లాడుతున్నావు, చచ్చిపోతామయ్యా, అందరి నీళ్ళ సమాధి అయిపోతామయ్యా. సరేగానే మీరు రక్షించబడాలంటే ఒకటే మాట, నన్ను ఎత్తి సముద్రం వేసేయండి. ఇంత ఈజీగా చెప్పేస్తాను నువ్వు ఏసేయి మీరు బతకాలంటే. వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడ, సముద్రము, తుఫాను ఆగట్లా. మొత్తానికి వాళ్ళు లాస్ట్కి ప్రార్థన చేసుకుని, ఆయన ఎవరో యెహోవా అంట నాయన, నువ్వు అయ్యా ఈ నీతి మంతుని ఎత్తేసిందాక మాకేం ఉండకూడదు నాయన, ఇతనేమో ఏసేయమంటాడు నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసి అయ్యా మాకు నీ ఉగ్రత మా మీద రాకూడదని 2 కాళ్ళు మొత్తం 4 కాళ్ళు ఎసిరేసాడు. దేంట్లో పాస్టర్లు కానీ సొంతగా సేవ చేస్తే, వాళ్ళ ఇష్ట ప్రకారం అడుగులు వేస్తే మనుషులే కాళ్ళు పట్టుకొని ఇసిరేస్తారు మిద్ది మించి కిందకి. పేరు పెట్టి పిలవరు, మా అవమానం అయిపోద్ది. మనిషి ఎత్తి సముద్రంలో వేసారు. వేసేరేదో 15 నిమిషాల కల్లా మళ్ళీ సూర్యుడు వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒరే వాళ్ళు అనుకున్నారు, రే ఇది ఎంత క్రూరురా, ఇది ఎంత నిజమేరా నాయన, వాడు ఎంత పాపిస్తోడరా తండ్రి. అబ్బా వాళ్ళ దేవుడు నాయన ఎందురా నాయనో 15 నిమిషాలు మొత్తం అయిపోయిందిరా, అంత బాగా వచ్చేసిందిరా, బతికిపోయారు నాయన, మనం బతికిపోయారు తండ్రి అనుకున్నారు. సరే దేవుడు ఏమన్నా యోనా వదిలేశాడా? రెడీ చేసి పెట్టేశాడు. దేన్ని? మత్స్యం, చేప. సత్యాన్ని పోయి వాక్యం చెప్పక సాపటం మేలేని అనుకొని అని ఆ నీళ్ళలో పోతా ఉంటే ఇంకొంచెంసేపు మీరుకొని అప్పుడు నోరు తెచ్చేస్తా, నీళ్ళు మింగేస్తా, చచ్చిపోతానని అని ఎంతసేపు పెట్టుకున్నా కూడా నీళ్ళు లోపల పోవట్లా. చూస్తే చీకటిగా ఉంది, నీళ్ళు లేవేంది, ఏదో గోడకు కనపడుతుంది, గోడకు కనపడుతుంది అంతా. ఇది చేస్తే ఆ లోపల జిగరగా బగరగా ఉంది. ఏంది సముద్రం ఉండదే, నీళ్ళు ఉంటాయే, నీళ్ళు లేవేంది అక్కడ. ఆ లోపలికి వచ్చి నడిచిపోయి చూస్తే రక్తం కనపడుతుంది. ఓయమ్మా నేను యాడో ఉన్నాను యెహోవా, నువ్వు నన్ను సముద్రంలో కూడా వదలలేదు కాదు నాయన, నువ్వు సచ్చిని దగ్గరకు వద్దాం అనుకుంటే అట కూడా సావనెట్టేది నన్ను. నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే సావనీయుడు, అట బతకనీయుడు. జాగ్రత్తగా ఉండాల. సావనీయుడు, బతకనీయుడు. ఆయన పని చేస్తేనే బతుకుతాం మనం, అంతే. మొత్తానికి 3 రోజులు చేపకి ఉపవాసం, ఇరుకి లోపల ఉండే యోనాకు ఉపవాసం. ఒక్కరోజు తినకపోతేనే ముఖం ఒక పక్కకి, పళ్ళు ఒక పక్కకి పోతాయి. 3 రోజులు అనలేదు మనిషికి. చీకట్లో ఉండి లాస్ట్కి, నాయనా నేను ఏడో ఉన్నా నాకు అర్థం కావట్లా, ఏందో ఈ చీకటి అంధకారం, నాయన నన్ను కనికరించి తండ్రి, బతికిస్తే బతికి, చంపితే సంపు, ఇదేంది, ఎంతకాలం నాకు ఈ బాధ, ఎన్ని రోజులు గడిచిపోయింది, నేను మహా అగాధ కోపంలో ఉన్నానయ్యా, నాచు నన్ను చుట్టుకో ఉందయ్యా. ఆయన అనుకుంటున్నాడు నన్ను సముద్రం అగాధలో తీసుకెళ్ళిపోయాడు నువ్వు, అసలు నేను ఏడో నాకు అర్థం కావట్లా, నాకు సూర్యుడు కనపడ్డా, ఎందుకంటే చేసేవు, నీ మాట వింటాను ఆయన, నీ మాట వింటలే, ఈ ఒక్కసారికి వింటాలే అన్నాడు. అప్పుడు దేవుడు కక్కేయి అన్నాడు, అంతే. నినివే ఒడికెళ్ళి చేప తిమింగలం కక్కేసింది. అంటే దీన్ని బట్టి మనుషుల్ని మింగి కడుపులో జాగ్రత్తగా మోసే చేపలు సముద్రంలో ఉన్నాయి. ఆమె చెప్పండి గట్టిగా. మనుషులు కూడా మింగగలిగిన చేపలు సముద్రంలో ఇప్పుడు ఉన్నాయి. ఆ కక్కేసేలేకి ఇక లేచి తనను చూసుకున్నాడు. 3 రోజులుగా చేప కడుపులో ఎర్రగా ఉన్నాయి బట్టలు, మొత్తం ఎర్రగా ముఖం చూసుకుంటే అంత జరగ బలగ ఉంది. ఎందుకురా నీకు ఈ బాధ అయ్యా, ఎందుకు నీకు బాధ? దేవుడు తారుమారు చేయకముందే, నీ ఆలోచన చెదరగొట్టకముందే, చెత్త రేపకముందే మారుంటే పోయి ఉండేది. నీవేక పోయి ఉంటే హ్యాపీగా ఏసీ పడవలో, ఏసీ రూములో మంచం మీద పడుకొని పోయి సేవ చేసేవాడివి. నువ్వు ఇటు తిరిగేలేకి ఇదిగో జరగ బలగ జరగయింది. ఆ తర్వాత ఆ సముద్రంతో స్నానం చేసి ఎవరో ఇచ్చిన ఒక పైట మొక్క ఒకటి కట్టుకొని, ఏదైనా అంటారు పంచి ఒకటి కట్టుకొని, కర్ర ఒకటి తీసుకొని మళ్ళీ ఇంకా ఊరి మీద పడ్డాడు. బిడ్డరా 3 రోజులు చెప్పాల్సింది, ఒక్కరోజు సువార్త చెప్పాడు. దేవుడు ఒక్కరోజు ప్రకటించిన నినివే, మరి యోనా గారి నోటి మాటను దేవుడు జ్ఞాపకం చేసుకొని 120,000 మంది కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఆ నినివే పట్టణస్తులందరూ మోకాళ్ళు వంచి ఉపవాసం ఉండి మారు మనసు పొంది దుష్ట కార్యాలు వదిలిపెట్టి యెహోవా దేవుడిని ఆశ్రయించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి. దేవుడు చేయమన్న పని చేయకుండా వేరే దిక్కుకు ప్రయాణం చేస్తే బాబేలు గోపురం దగ్గర ప్రజలు తారుమారైపోయినట్లుగా ఈరోజు దేవుని భక్తి చేస్తున్న నీవు నేను సొంత నిర్ణయాలు చేస్తే
దేవుడు చేయొద్దన్న వ్యాపారాలు పెట్టినా, దేవుడు చేయొద్దన్న పనులు చేసినా, దేవుని వ్యతిరేకమైన భక్తి చేసినా, దేవునికి వ్యతిరేకమైన పాపంలో ఉన్నా, నువ్వు వేసే ప్రతి అడుగు ఫెయిల్ అయిపోద్ది, చెదిరిపోద్ది, చెదరగొట్టబడద్ది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరికను మనసులో పెట్టుకో. ప్రభువు నామానికే మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, కాబట్టి ఏం చెప్పాలనుకున్నా ఇంకా ఎంత చెప్పొచ్చు, కానీ ఇంక చాలు. 50 నిమిషాలు అయింది, 54 నిమిషాలు అయింది, ఇంకా ఆపేస్తాను నేను. ఇలాగే ఒక ఆమె ఏలియా గారి మీద తిరగబడి, నిన్ను రేపు ఇదే సమయానికి నిన్ను చంపకపోతే, రేపు ఇదే సమయాన్ని నేను కానీ చంపకపోతే బస్తీమే సవాల్ అని దేవుడు ఏం పేరు యెజబెలు రాణి అహాబు భార్య, రేపు ఇదే సమయానికే ఏలియా వాళ్ళు నా ప్రవక్త ప్రాణాలు నీ ప్రాణం ఒకరిగా చేయకపోతే, రేపు ఇదే నిన్ను చంపకపోతే అనింది. ఏమ్మా పాపా, యెజబెలు పాపా, నా కుమారుణ్ణి నా ప్రవక్తను చంపతావా పాపా అని అనుకున్నాడు పెద్ద ఆయన. ఆ తర్వాత మొదటి రాజుల గ్రంథంలో చంపేస్తారని, రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయం చంపేస్తారనింది. రెండో రాజుల గ్రంథం 35 పోయేసరికి యెహూ అనే ఒక వ్యక్తి చేత గుర్రాల చేత తొక్కించబడద్దు ఆమె తల కాళ్ళు మొండి మొత్తం గుర్రాలు పచ్చడి తొక్కుతాయి. పైన గదిలో నుంచి కిటికీ తెరిచి, యెహూ సమాధానంగా వస్తున్నావా, నీ యజమాను చంపినవాడా, జిమ్రీ వంటివాడా అని కేకలేసింది పైనుంచి. ముసల్ది మొత్తం రంగు పూసుకొని, ముఖానికి శిరోభూషణాలు మొత్తం, కమ్మలు చెవులు పాపిడి పిల్లలు మొత్తం పెట్టుకొని, ముసల్ది పొగడు ఒకటి పూసుకొని, బాగా ఫేర్ అండ్ లవ్లీ పూసుకొని వస్తున్నావా అనింది. అంతలో కింద నుంచి యెహూ ఏమన్నాడు తెలుసా? ఏయ్, పైన నా పక్షమందు ఉండేవాళ్ళు ఎవరున్నారు పైన అన్నాడు. ఒక 2-3 సేవకులు తొంగి చూశారంట. ఆ మనిషిని కింద తోసేయండి అన్నాడు. ఆ కిటికీలో నుంచి ఆ ముసలి మనిషిని తోస్తే కిందకు వచ్చి దమాను పడింది కింద. ఆ పడేటప్పుడే ఆమె రక్తం గుర్రాల మీద వాటి మీద పడిందంట. ఆ కింద తగలతా వచ్చి కింద పడింది. ఆ తర్వాత గుర్రాల చేత తొక్కిచ్చాడని రాయబడింది. తొక్కిచ్చాడు యెహూ. లోపలికి వెళ్ళి కొంచెం భోజనం చేసిన తర్వాత వెళ్ళి ఆ మనిషిని సమాధి చేయండి అంటే, ఆ మనిషిని సమాధి చేయడానికి తీసుకుపోయిన వాళ్ళకి అక్కడ ఆమె కపాలము అరచేతులు తప్ప ఏమీ కనబడలేదని రాయబడింది బైబిల్లో. ఎవరి గురించి చెప్తాను నేను? దైవజనుడికి విరోధంగా లేచి దైవజనుడి ప్రాణం తీస్తానని కంకణం కట్టుకున్న యెజబెలు సంగతి చెప్పా మీకు. లాస్ట్కి ఆమె సమాధికి మిగిలింది ఏందన్నా? కపాలం, పుర్రె మిగిలింది. తల అంటే తలని రాస్తారు, తల కూడా మిగల్లా, పుర్రె మిగిలింది. పుర్రె మీద ఉన్నటువంటి చర్మం అంతటిని ఏం తిన్నాయో తెలుసా? అహాబుతో దేవుడు చెప్పిన ఏంటది శాపం. అహాబు, నీ కుటుంబీకులు ఊర్లో చచ్చిపోతే కుక్కలు తింటాయి, బయట చచ్చిపోతే పక్షులు తింటాయి. యెజబెల్ని మాత్రం ఖచ్చితంగా కుక్కలు తింటాయని చెప్పాడు దేవుడు ఏలియా గారి ద్వారా. యెజబెలు మాంసాన్ని కుక్కలు తింటాయి యెజ్రెయేలులో. ఈ యెజ్రెయేలు అనే ఊరిలో యెజబెలు మాంసాన్ని కుక్కలు తింటాయి అన్నారు. అలా గుర్రాలతో తొక్కిచ్చి ఒక అరగంట సేపు గడిచే లోపల ఎక్కడి నుంచి వచ్చే కుక్కలు ఆమె మాంసాన్ని పెరుక్కో తినేసినాయి. మరి కాళ్ళు కనపడలేదు, పేగులు కనపడలేదు, ఏం కనపడలే. లాస్ట్గా వాళ్ళకి కనపడింది ఏంటంటే పుర్రె, అరచేతులు మాత్రం కనపడ్డాయి. అంటే మొత్తం కుక్కలు తినేసినాయి. నేనేం చెప్తున్నానంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లేచి ఆయన చెయ్యొద్దు అన్న పనిని చేస్తే, ఆయన సేవకులకి వ్యతిరేకంగా లేచి సంఘానికి వ్యతిరేకంగా లేచి గందరగోళం చేయాలనుకుంటే షేపులు మారిపోయి తారుమారైపోయి చెదరగొట్టబడి ప్రాణాలు పోగొట్టుకొని దుర్భరమైన మరణాన్ని తెచ్చుకుంది యెజబెలు రాణి. ఇవన్నీ మనకి ఏం గుర్తు చేసిన బిడ్డలారా? ఏం గుర్తు చేస్తున్నాయంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు నిన్ను ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకు. బైబిల్ గ్రంథంలో దేవుడికి ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకమ్మా. దేవుడు ఏం బోధించాడో అటు బ్రతుకు. మన సొంత నీళ్ళలు తీసుకొని వాక్యానికి పక్క అడుగేస్తే, వాక్యంలో నుంచి అడుగు పక్కకేసి నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి నువ్వు నిర్ణయించుకుంటే తారుమారైపోద్ది జీవితం, చెదరగొట్టబడిపోద్ది జీవితం. దేంట్లో జయించలేవు, దేంట్లో సమాధానం ఉండదు, దేంట్లో ఆరోగ్యం ఉండదు, దేంట్లో నువ్వు సక్సెస్ కాలేవు, అన్నింటిలో ఫెయిల్ అయిపోతావని వీళ్ళందరి ద్వారా దేవుడు మనకు తెలియచేశాడు. భయం కలిగి, జాగ్రత్త కలిగి, ఇదిగో నిమ్రోదు చేసినట్టు కాకుండా దేవుని ప్రజలు భయం కలిగి బతికేటట్లుగా ఉండాలని ప్రభు తీర్మానం మరి మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యానుసారంగా మరి భయం కలిగి, జాగ్రత్త కలిగి ప్రభు మార్గాలు నడిచిపోయే కృప దేవుడు మనందరికి అనుగ్రహించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.